క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. దేవుడి వాక్యాన్ని నించునుగాక. ఆమేన్. అవునండి, దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు ప్రార్థన చేయమని. దేని కొరకు ప్రార్థన చేయమంటున్నాడు, ఎవరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు, ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు అంటే, మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలంట. అవునండి, మనం చాలాసార్లు మన శత్రువుల కొరకు, మనల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయం. చేసినా కూడా చాలా వరకు చాలామంది వారు నన్ను హింసిస్తున్నారయ్యా, నన్ను దూషిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, వారికి బుద్ధి దయచేయండి ప్రభా, వారికి అలా ఇలా అని చెప్పేసి కొంతమంది మొరపెట్టేవారుగా ఉంటారు. కానీ దేవుడు ఎవ్వరికి కూడా కీడు తలపెట్టాడండి. కీడు తలపెట్టే మనసు దేవుడిది కాదు. కీడు తలపెట్టే ప్రార్థన కూడా దేవుడు చేయొద్దు అంటున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమనే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనల్ని హింసిస్తున్న వారి కొరకైనా, మన శత్రువుల కొరకైనా వాళ్ళకి మంచి మనస్సాక్షిని దేవుడు కలగచేసి మనల్ని అర్థం చేసుకునే మనసు వారికి దేవుడు దయచేయమనిలాగా మనం ప్రార్థన చేయాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి మనల్ని హింసిస్తున్న వారి కొరకు, మనల్ని శత్రువులు చూస్తున్న వారి కొరకు వారికి మంచి మనస్సాక్షిని దేవుడు కలగచేసి మనల్ని అర్థం చేసుకునే మనసు వాళ్ళకి దేవుడు దయచేయులాగా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి అటు రీతిగా ప్రార్థన దేవుడి నామంలో మనం అందరం చేసి మన శత్రువుల్ని మనకు మిత్రులుగా దేవుడి నామంలో మార్చుకుందాము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా తండ్రి, వారిని హింసిస్తున్న వారిని మర్చిపోయేవారుగా కాక, వారు హింసిస్తున్న వారు మేలు కోరి బిడ్డలు ప్రార్థించి నీ చేత దీవించబడే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.